నమస్కారం. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు స్వాగతం. మరి నవరాత్రుల్లో భాగంగా ఇప్పటికే మనం బాలా త్రిపుర సుందరి దేవిగా, అదేవిధంగా గాయత్రీ దేవిగా మనం అలంకరణలు ఎలా చేయాలి, ఎలా నివేదించాలి, అమ్మవారి యొక్క విశిష్టత వైభవాన్ని చూసాం. మరి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనమివ్వబోతున్నారు, అమ్మవారిని ఎలా పూజించాలి, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, వైభవం ఏంటి తెలుసుకుంటానికి మనతో ఉన్నారు శ్రీ 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 రవిచంద్ర శర్మ గురూజీ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలమాశ్రయే శంకారూపేణ మచ్చిత్తం పంకే కృతమభూద్యయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. గురూజీ ఎంతో చక్కగా మాకు ఇప్పటికే బాలా త్రిపుర సుందరి దేవిగా, గాయత్రీ దేవిగా అలంకరణలు ఎలా చేయాలి ఎంతో చక్కగా వివరించి చెప్పారు. మరి ఈరోజు అమ్మవారిని మూడవ రోజు ఏ రకంగా అమ్మవారిని పూజించాలి, ఏ రూపేణ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు, అమ్మవారి యొక్క విశిష్టత వైభవం గురించి మీ మాటల్లో తెలియజేయాలి. తప్పకుండా అండి. శ్రీమాత్రే నమః. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా దేవీ శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు మరియు అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు. ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజున అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి అవతారంలో మనము అలంకరణలో మనం దర్శించుకుంటాము. ఈ యొక్క మూడవ రోజున ప్రతి జీవి ప్రాణకోటికి అన్నిటికీ కూడా కావలసింది ఏమిటి అంటే అన్నము, అంటే భుక్తి. ఆ భుక్తిని ఇచ్చేటువంటి దేవి అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అంటేనే మనందరికీ తెలుసు, ఆ మాత కరుణా కటాక్షాలతో అనేక జీవరాశులకు, మనుషులకు, పశుపక్షాదులకు అన్నిటికీ కూడా ఆహారం లభిస్తుందనేది నిత్య సత్యం. మరి అటువంటి అమ్మవారిని అసలు ఆ కొలిచేటప్పుడు అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి, అమ్మవారిని ఎలా పూజించాలి గురుగారు? అమ్మవారు ఎప్పుడు కూడా ప్రసన్న వదనంతో ఉంటారు. అయితే ఆ ప్రసన్న వదనానికి రూపంగా మనము ఆకుపచ్చని చీర, లేత ఆకుపచ్చని చీర రంగు ఉన్నటువంటి ఆ చీరను కట్టడం ద్వారా, అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసాన్నము నివేదన చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహము మనందరికీ కూడా లభిస్తుంది. పాయసాన్నము అదేవిధంగా ఆకుపచ్చని చీర అమ్మవారికి సమర్పించాలి. పరమాన్నం అండి, పాయసాన్నం అంటే బెల్లంతో బెల్లం అన్నము పరమాణం చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అమ్మవారిని కొలిచేటప్పుడు ఏ రకంగా కొలవాలి? అమ్మవారి యొక్క అవతారం అసలు ఏంటి? అమ్మవారు ఎలా వచ్చింది అవతారం? ఇది చాలా మంచి ప్రశ్న అండి. అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతారం వెనుక చాలా పెద్ద విషయం ఉందండి. మొదటగా ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి యొక్క ఆధీనం. అమ్మవారు ఒక క్షణమును అనుకున్నదట, ఒక సృష్టిని సృష్టిస్తే బాగుండు కదా అని చెప్పేసి అనుకున్న తడువుగానే 3 జీవులను సృష్టించిందట. ఆ 3 జీవులు కూడా పురుషాత్మకంగా వర్ధిల్లినాయట. మొదటి జీవిని పిలిచింది, అయ్యా నీవు సృష్టిని సృష్టించేటువంటి బాధ్యత నీదే అని చెప్పేసి అంటుంది. అనగానే ఆ జీవి అంటుంది కదా, అమ్మ నాకు ఏమి తెలుసు, నేను ఏ విధంగా సృష్టిని సృష్టించాలి, దానికి నాకు ఆ జ్ఞానం ఏ విధంగా వస్తుంది అనేటువంటి ప్రశ్నలు వేయగానే అమ్మవారి నుండి ఒక శక్తిని ఉద్భవింపజేసి, ఈ శక్తి పేరు మహాసరస్వతి, జ్ఞానప్రదాయిని. కాబట్టి ఈ జ్ఞానప్రదాయిని సహకారంతోటి నీవు సృష్టిని సృష్టించాలి అని చెప్పేసి ఆ బాధ్యత అప్పచెప్తుంది. ఆ జీవి పేరే బ్రహ్మ. సృష్టిని సృష్టించేటువంటి బాధ్యత బ్రహ్మదేవుడు సరస్వతీదేవి సహాయంతో ఈ యొక్క సృష్టిని సృష్టిస్తున్నాడు. మరొక జీవిని పిలుస్తుంది, నీవు ఈ సృష్టించబడినటువంటి సృష్టినంతా కూడా పాలన చెయ్యి. ఏ విధంగా పాలన చేయాలి, దానికి ప్రారంభం ఏమిటి, అంతం ఏమిటి అని అడగగానే మరొక శక్తిని ఉద్భవింపజేస్తుంది. ఆ శక్తి పేరే మహాలక్ష్మీదేవి. ఆ జీవి పేరు విష్ణువు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి సహాయంతో బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టినంతా కూడా పాలన చేస్తున్నాడు. ఆ విధంగా ఇంకొక జీవిని పిలుస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టిస్తాడు, విష్ణువు సృష్టినంతా కూడా మెయింటైన్ చేస్తాడు, అంటే పాలిస్తాడు. నీవేం చేసుకోవాలంటే లయం చేసుకోవాలి, అంటే నీలో కలిపేసుకోవాలి. పరమశివుడు. ఆ జీవి పేరే రుద్రుడు. రుద్రుడు. మరి ఎలా నేను లయం చేసుకోవాలి
అని అంటే మళ్ళీ ఒక శక్తిని సృష్టిస్తుంది. ఆ శక్తి పేరు మహాకాళి. మహాకాళి సహాయంతో రుద్ర రూపములో నీవు లయం చేసుకో అని చెప్పేసి అని 3 జీవులకు 3 బాధ్యతలు అప్పచెప్పేస్తుంది. అప్పచెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు ఏ విధంగా సృష్టిని ఆరంభించాలి అనేటువంటి ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలో పడి చెవిని ఈ విధంగా అనుకుంటాడనమాట. చెవిలో ఉన్నటువంటి మురికి ద్వారా 2 జీవులు సృష్టించాయి. వాటి పేరు ఏమిటి అంటే మధువు, కైటభుడు అనేటువంటి రాక్షసులు. మధువు, కైటభుడు. ఈ 2 రాక్షసులు చుట్టూ చూస్తారు. చుట్టూ చూస్తే మొత్తం అంతా కూడా పాల సముద్రమే కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా సముద్రమే కనబడుతుంది. అయితే మమ్మల్ని సృష్టించబడినటువంటి కారణం ఏదో అయ్యి ఉంటుంది, ఖచ్చితంగా మమ్మల్ని ఎవరో సృష్టించే ఉంటారు అని చెప్పేసి వారు మొత్తం వెతుకుతుండగా ఒక తామర పువ్వులో బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు. వారిద్దరు కూడా గర్వముతో, నువ్వు మమ్మల్ని ఇద్దరిని సృష్టించింది నువ్వేనా? నువ్వే సృష్టించి ఉంటావు కాబట్టి అసలు మమ్మల్ని ఎందుకు సృష్టించావు? ఇప్పటి నుండి మేమే సృష్టిస్తాము, నువ్వు అక్కడ నుండి దిగేసేయి, లేదంటే మాతోటి యుద్ధం చెయ్యి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినరు. నేను సృష్టిని సృష్టించేటువంటి బాధ్యత నాది, నాకు ఆ పరాశక్తి నాకు ఆ బాధ్యత అప్పచెప్పింది, నేను యుద్ధం చేయడానికి లేని ఇక్కడ, నేను ఖచ్చితంగా సృష్టిని సృష్టిస్తాను అంటే అదంతా కుదరదు, మేమే సృష్టిస్తాము, నీవు ఇక్కడ నుండి దిగిపోవు అని చెప్పేసి వాదన పెట్టుకుంటారు. బ్రహ్మదేవుడితో వాదన పెట్టుకుంటారు. ఎంత చెప్పినా కూడా వారు వినరు. వినకపోయేసరికి బ్రహ్మదేవుడు భయంతోటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిదంతా చెప్పడానికి వెళ్ళగా విష్ణుమూర్తి అప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. అంటే మామూలుగా మనం నిద్రపోతున్నాడు అనుకుంటాం కానీ ఆయన యోగ నిద్రలో, ఆయనకి అన్ని తెలుసు. యోగ నిద్ర అంటే ఆ నారాయణమూర్తి అమ్మవారి యొక్క స్మరణ చేస్తూ ఉంటాడు నిరంతరం. యోగ మాయ అంటారు దాన్నే. ఆ యోగ మాయ ఎంత పిలిచినా కూడా పలకడు నారాయణుడు, ఎంత పిలిచినా కూడా పలకడు. ఆ బదుగొయిటపులు ఇద్దరేమో బ్రహ్మదేవుడి మీదకి వస్తూ ఉంటారు. అది చూసి భయం చేత పరాశక్తిని ప్రార్థింపగా ఆ మాయా అనేది విష్ణుమూర్తి మీద నుండి పక్కకు జరగమ్మా, నా మీదకి 2 రాక్షసులు యుద్ధానికి వచ్చినారు, నేను ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు, కాబట్టి విష్ణుమూర్తిని నిద్ర నుండి లేపవలసినటువంటి బాధ్యత నీదే అని చెప్పేసి అమ్మవారు ప్రార్థించగా యోగ మాయ అక్కడ నుండి పక్కకు జరగగానే విష్ణుమూర్తిని నిద్రలేస్తాడు. నిద్రలేచి ఆ మధుకైటపులు ఇద్దరిని కూడా చూసి, అయ్యా తను సృష్టిని సృష్టించే బాధ్యత, ఆయన యుద్ధం చేయడం రాదు అని చెప్పేసి నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. విష్ణుమూర్తి మీదకే యుద్ధానికి వెళ్ళినారు. అయితే నీవే మాతో యుద్ధం చెయ్యి అని గర్వంతో మాటలు పలికినారు. రాక్షసులు కదా, అర్థం కాదు. 5000 సంవత్సరాలు యుద్ధం చేసినారట విష్ణు భగవానుడితో. విష్ణుమూర్తితోటి ఈ మధుకైటపులు ఇద్దరు కూడా 5000 సంవత్సరాలు యుద్ధం చేసినారు. మధువు అయిన తర్వాత కైటపుడు, కైటపుడు అయిన తర్వాత మధువు, మధువు అయిన తర్వాత కైటపుడు, కైటపుడు అయిన తర్వాత మధువు. ఒక్కసారి విష్ణుమూర్తి ఆలోచిస్తాడు, ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా వారిద్దరి శక్తి నశించడం లేదు, వారు మరణించడం లేదు అని చెప్పేసి ఆలోచిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించబడినటువంటి ఆ యొక్క విషయం గుర్తొస్తుంది. ఇది ఖచ్చితంగా పరాశక్తి సహాయంతోనే వీరి యొక్క వధ జరుగుతుంది అని చెప్పేసి అమ్మవారిని స్మరణ చేస్తాడు. స్మరణ చేసిన వెంటనే అమ్మవారు ఒక మాయామోహితమై ఆ రాక్షసులు ఇద్దరి మీద కూడా ఒక మాయను ప్రదర్శింపజేస్తుంది. ఆ మాయామోహితులై ఆ ఇద్దరు కూడా గర్వముతో, విష్ణు నువ్వు చాలా మంచి యుద్ధం చేస్తున్నావయ్యా, మాతోటి ఇంత అలసట లేకుండా యుద్ధం చేస్తున్నావు కదా, మేము చాలా సంతోషించినాము, నీకు ఏం వరం కావాలో కోరుకుంటే మేము ఇచ్చేస్తాము అని చెప్పేసి గర్వముతో పలుకుతారనమాట. వీళ్ళు అడుగుతారు, రాక్షసులు విష్ణుమూర్తిని అడుగుతారు. బలిచక్రవర్తి ఏ విధంగా అడిగాడో వామనుడిని ఆ రకంగా అడుగుతారు. అడగగానే అప్పుడు విష్ణుమూర్తి అంటారు కదా, ఏం లేదయ్యా, నాతో మీరు చాలా మంచి యుద్ధం చేశారు, ఇప్పటి వరకు కూడా మీరు మరణం చెందలేదు, మీరు మరణించాలి, అదే నా కోరిక అని చెప్పేసి అంటారు. అది విన్నటువంటి మధుకైటపులు ఇద్దరు కూడా ఇక మా సమయం అయిపోయింది, మాకు మరణం తథ్యం అని చెప్పేసి గ్రహించి, అయితే మాకు ఒక కోరిక ఉన్నది, అది ఏమిటి అంటే నీరు లేని ప్రదేశములో మమ్మల్ని చంపాలి. అంటే వారి ఆలోచన ఏమున్నది అని అంటే ఎక్కడ చూసినా కూడా నీరే కనిపిస్తుంది కదా, సముద్రమే కనిపిస్తుంది కదా, ఇంకా అంటే వేరే ఎక్కడ స్థలం లేదు, కాబట్టి మమ్మల్ని చంపడం సాధ్యం కాదేమో అని భావించినారు. కానీ విష్ణుమూర్తి ఏం చేసినాడంటే తన తొడలని విస్తారంగా పరిచి ఆ మధుకైటపులు ఇద్దరిని కూడా తన తొడ మీద తీసుకొని వారిద్దరిని కూడా సంహరింపజేశాడు. ఇదంతా కూడా ఎవరి ద్వారా?
శక్తి ద్వారా సాధ్యపడింది, అమ్మవారి ద్వారా సాధ్యపడింది. అలా మధుకైడబుల వధ జరిగింది. ఆ తర్వాత శుంభులు అనేటువంటి రాక్షసులు, వారి వధ కూడా జరిగింది. అదేవిధంగా మహిషాసురుడు, ఆ వారి వధ కూడా జరిగింది. ఇదంతా కూడా అమ్మవారు ఆ రాక్షసుల సంహారం అనేది చేసింది. ఆ రాక్షస సంహారం జరిగినటువంటి ప్రదేశం మొత్తం కూడా ఒక్క చెట్టు కానీ ఒక్క మొలక కానీ రాలేదు. ఎందుకు అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఏది ఈ మిసైల్స్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి, కానీ ఆ కాలంలోనే అంత పెద్ద మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన మిసైల్ ఎక్కడ పడింది అనుకోండి, ఆ ప్రదేశం అంతా కూడా మొత్తం నిస్సహార స్థితిలో అయిపోతుంది, చుట్టుపక్కల ప్రాంతాలు సర్వనాశనం అవుతుంది. అక్కడ మొలక కూడా మొలకెత్తదు, గడ్డి కూడా మొలవదు. అటువంటి పరిస్థితి ఆ సమయంలోనే అయింది. అమ్మవారు ఈ రాక్షసులందరినీ కూడా సంహరించింది. ఆ సంహరించిన తర్వాత అక్కడ ఎటువంటి చెట్టు గాని ఎటువంటి పుట్ట గాని మొలకపోయేసరికి మొత్తం విశ్వమంతా కూడా ఆహారం కోసం తల్లడిల్లిపోయినారనమాట. తల్లడిల్లిపోయి అమ్మవారిని ప్రార్థించినారు. అమ్మ ఆకలి, అమ్మ ఆకలి, అమ్మ ఆకలి అని రోదన చేసినారట. తల్లి హృదయం కదా, ఏ దానికైనా సహిస్తుంది కానీ అన్నం తినకుంటే మాత్రం సహించదు కదా. వెంటనే తానే ఒక చెట్టుగా మొలిచి ఈ విశ్వానికి సంబంధించినటువంటి ఆహారాన్నంతా కూడా సమకూర్చిందనమాట. ఇదంతా కూడా కాశీపట్టణంలో జరిగింది. మొట్టమొదటిసారిగా అమ్మవారు కాశీపట్టణంలో అన్నపూర్ణాదేవిగా ఉద్భవించి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులందరికీ కూడా ఆహార కొరత లేకుండా చేసింది. అందుకోసమని మీరు ఇప్పటికీ చూడండి, కాశీపట్టణంలో ఎవ్వరికి కూడా ఆకలి బాధ అనేది ఉండదు. ఒక కథనం ప్రకారంగా సాక్షాత్తు పరమశివుడే కాశీనగరానికి వచ్చి అమ్మవారి దగ్గర భిక్ష తీసుకున్నారట. మనకు ఒక శ్లోకం కూడా ఉంది, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని చెప్పేసి సాక్షాత్తు పరమశివుడే శంకరుని యొక్క ప్రాణసఖి అయినటువంటి పార్వతీదేవి నాకు జ్ఞాన భిక్ష ప్రసాదించు, అదేవిధంగా వైరాగ్యాన్ని ప్రసాదించు అని అమ్మవారి దగ్గర భిక్ష తీసుకున్నాడట. అంటే మనకు దీంట్లో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, అమ్మవారు మనం ఎప్పుడైతే అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా మనం కొలుస్తామో ఆ రోజు నుండి మనకు ఆకలి బాధ అనేది ఉండదు. అంటే ఆకలి బాధ అంటే మనకు ఎప్పుడైతే మనకు కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సమకూర్చబడతాయి. అదేవిధంగా జ్ఞానం ఎందుకు అంటే మనము ఐహిక సుఖాల కోసం మాత్రమే చూసి మన మానవ జన్మ ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం మర్చిపోయి కేవలం ఐహిక సుఖాల కోసం మాత్రమే చూస్తున్నాం. ఆ జ్ఞానము రావడం ద్వారా మనం మోక్ష ప్రాప్తి కలగడానికి సులభమైనటువంటి మార్గము అమ్మవారి ద్వారా మనకు అనుగ్రహం లభిస్తుంది. అందుకోసమనే మన శ్లోకంలో అంటాం కదా, భిక్షాం దేహి చ పార్వతి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. అంటే మనకు మంచి జ్ఞానం రావాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐహిక సుఖాలు ఏమున్నాయో వాటి మీద నాకు వ్యామోహం అనేది తొలగిపోవాలి. ఆ తొలగిపోయి మనకు మంచి అమ్మవారి యొక్క అనుగ్రహము, పరమాత్ముని యొక్క దర్శనం అనేది కావాలి, మోక్ష ప్రాప్తి అనేది కావాలి అనే మోక్ష ప్రాప్తి ఇచ్చేటువంటి అమ్మవారు ఈ యొక్క అన్నపూర్ణాదేవి. అందుకోసమనే మనం ఈ యొక్క అన్నపూర్ణాదేవి అలంకారం రోజున అనేక రకమైనటువంటి శాకములతోటి అంటే కూరగాయలతోటి ఆకుకూరలతోటి అమ్మవారిని అలంకారం చేస్తాం. ఎందుకు అనంటే అమ్మవారే ప్రకృతి స్వరూపంగా వెలిసింది, అంతే కదా, చెట్టుగా వెలిసింది, పుట్టగా వెలిసింది. అందుకోసమనే ప్రతి ఒక్కటి కూడా రైతులు కూడా చూడండి, పంట వేసేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుంటారు. అదే విధంగా పంట వచ్చిన తర్వాత కూడా మొదటి పంటలో కొంత భాగము అమ్మవారికి సమర్పిస్తారు. దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఇది. అమ్మవారు ఈ రోజు ఈ నవరాత్రుల్లో భాగంగా అన్నపూర్ణాదేవిని ఎలా కొలవాలో చెప్పారు. మరి యొక్క అన్నపూర్ణాదేవి యొక్క వైభవం ఏంటి? అన్నపూర్ణాదేవిని ఎవరైతే శ్రద్ధగా భక్తితో కొలుస్తారో వారి ఇంట్లో ఎప్పటికీ కూడా ఆహార కొరత అనేది ఉండదు. సూపర్, అది గ్రేట్. ఖచ్చితంగా అంటే మనం ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వారికి కడుపు నిండా మనం భోజనం పట్టేటువంటి స్థాయి మనం అమ్మవారిని పూజించినట్లయితే మనకు వస్తుంది. అదేవిధంగా
అమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారి పేరు మీద అన్న సంతర్పణం చేయడం ద్వారా కూడా మనము సంపాదించేటువంటి ఏదైతే ధనం ఉన్నదో అది శుద్ధి కాబడుతుంది. కాబట్టి ఈ రోజున వీలైనంత మందికి ఎక్కువగా అన్నార్థకు, నిజమైనటువంటి అన్నార్థులకు భోజనం పెట్టడం ద్వారా, అదేవిధంగా అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం ద్వారా, విశేషంగా ఈ రోజున అన్నపూర్ణ స్తోత్రం పఠనం చేయడం ద్వారా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించి మనకు జీవితంలో అన్న కొరత అనేది ఉండకుండా అమ్మవారు అనుగ్రహం లభిస్తుంది. మా ఏఎన్ఎన్ ప్రేక్షకుల కోసం మరి అమ్మవారిని ఈ యొక్క పఠన శ్లోకాన్ని మీరు చెప్తే నేను కూడా పఠిస్తాను. ఆ శ్లోకం ఎలా చెప్పాలో చెప్తారా? నిత్యానందకరీ నిత్యానందకరీ వరాభయకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల దోష పావనకరీ నిర్ధూతాఖిల నిర్ధూతాఖిల దోష పావనకరీ దోష పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ ప్రాళేయాచల ప్రాళయాచల వంశ పావనకరీ వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి భిక్షాం దేహి కృపావలంబనకరీ కృపావలంబనకరీ మాతా మాతా అన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే శంకరః శంకరః ప్రాణవల్లభే ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం భిక్షాం భిక్షాం దేహీ చ పార్వతీ దేహీ చ పార్వతీ. ధన్యవాదాలు గురూజీ. చాలా చక్కగా అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత, వైభవం గురించి చెప్పారు. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవిగా మరి భక్తులకి ఇచ్చి అశేష ప్రజానికానికి, అదేవిధంగా సమస్త మానవాళికి, జీవులకి, అన్ని జీవులకి కూడా ఆహారానికి మూలం ఆ అమ్మవారు అని చెప్పి మరి ఎంతో చక్కగా వివరించారు గురూజీ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. సర్వే జనాః సుఖినో భవంతు. చూసాం కదా, ఈ రోజున మనం అమ్మవారు 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో మనకి శరన్నవరాత్రుల్లో భాగంగా మనకి దర్శనమిచ్చారు. మరి శ్రీ 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 రవిచంద్ర శర్మ గురూజీ గారు మనకి ఈ అమ్మవారిని ఎలా మనం నివేదించాలి అనే దానికి మనకి చెప్పడం జరిగింది. మరి రేపు అమ్మవారు ఏ అలంకరణలో ఉంటారు, మరి అమ్మవారిని ఎలా పూజించాలి అనేది రేపటి ప్రోగ్రాంలో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.